ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ముఖాముఖి భేటీ కాబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదిక కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ లోని సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో వీరిద్దరి భేటీకి వేదిక ఖరారైంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి పాల్గొంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ముఖాముఖి భేటీ కాబోతున్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం వేదిక కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. హైదరాబాద్ లోని సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుందామని ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో వీరిద్దరి భేటీకి వేదిక ఖరారైంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారి పాల్గొంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తో పాటు ఇతర శాఖల అధికారులు కూడా ఈ భేటీకి హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? శ్రవంతి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒక కీలకమైన రోజు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాల తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏదైతే విభజన అంశాలకు సంబంధించి భేటీ కావడం ఇదే తొలిసారని కూడా చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లలో చూసుకున్నట్టయితే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయపరమైన అంశాలు మాత్రమే చర్చించారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కేవలం ప్రతిసారి వాళ్ళు కలిసినా కేవలం రాజకీయమైన అంశాలు మాత్రమే చర్చించారు. రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ఒక్కరోజు కూడా అవి చర్చకు రాలేదు అని చెప్పవచ్చు. అయితే ఈసారి ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అవ్వడం, అక్కడ తెలుగుదేశం పార్టీ విజయ కేంద్రం ఎగిరించి అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడంతో కూడా చంద్రబాబు నాయుడు సానుకూలంగా కూడా విభజన అంశాలు పరిష్కరించుకుందామని చెప్పేసి గత 4 రోజుల క్రితం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం కూడా, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించడంతో కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో కూడా వీరి భేటీ కానుంది. ముఖ్యంగా వీరి భేటీకి సంబంధించి ప్రధాన అంశాలు కూడా చర్చకు రాను. ఎందుకంటే రాష్ట్ర విభజనకు సంబంధించి ఉమ్మడి ఆస్తుల సంబంధించి జనాభా దామాషా ప్రకారం 92% ఆస్తులు మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణలో ఉండిపోయాయి. కేవలం ఆంధ్రప్రదేశ్లో 8% ఆస్తులు మాత్రమే ఉన్నాయి. అలాగే ఉద్యోగుల బదిలీకి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆంధ్రలో పనిచేస్తున్నారు, ఆంధ్రాకు సంబంధించి ఉద్యోగులు ఇక్కడ ఆ ఉద్యోగుల బదిలీకి సంబంధించి కూడా పనిచేసి దానికి సంబంధించి కూడా
మాట్లాడుకుంటున్నారు. అలాగే కృష్ణా వివాదాలకు సంబంధించి 553 టీఎంసీల నీళ్లు ఇక్కడ తెలంగాణ నుంచి ప్రతిపాదన ఉంది, తమకు కావాలి. అలాగే తెలంగాణ నుంచి క్యారిడర్ సంబంధించి కూడా కోస్తా మచిలీపట్నం సంబంధించి కూడా 1000 కిలోమీటర్ల సంబంధించి క్యారిడర్ కావాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కీలకమైన దేవాలయం టీటీడీలో కూడా తమ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ కోరుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన ఆస్తులకు సంబంధించి కూడా షెడ్యూల్ 9-10 ప్రకారం కూడా 107 సంస్థలు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాయి. ఉమ్మడి ఆస్తులకు సంబంధించి కూడా తెలంగాణలో 91%, ఆంధ్రలో 9% మాత్రమే ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆంధ్ర 24,000 కోట్ల విద్యుత్ బకాయి ఉందని చెప్పేసి కూడా తెలంగాణ చెప్తుంది. అందులో 7,000 కోట్లు తమకు వస్తాయని చెప్పేసి కూడా ఆంధ్ర సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా కోరుతుంది. దానికి సంబంధించి అలాగే ఉమ్మడి ఆస్తులకు సంబంధించి 1,85,000 కోట్ల ఉమ్మడి ఆస్తి ఉంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు దమాషా ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా 1,00,000 పైన కోట్ల ఆస్తి కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి ఆస్తులకు సంబంధించి పోలీస్ సిఐడి ఆఫీస్ కావచ్చు, లేక్ వ్యూ అతిథి గృహం కావచ్చు, అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ భేటీకి సంబంధించి ఇటు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రుల బృందం, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అతని మంత్రుల బృందం కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ముఖ్యంగా ఇటు తెలుగు ప్రజలు కూడా అంత ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక దశాబ్దం తర్వాత కూడా ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడుకు ఇటు రేవంత్ రెడ్డికి మధ్య కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందస్తుగా తనే ఏదైతే ఈ బైఫర్కేషన్ సంబంధించి కూడా ఈ వివాదాలు పరిష్కరించుకుందాం. ఎందుకంటే గతంలో ఒక 5 సంవత్సరాల కింద చూసినట్టయితే కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వారి భేటీలో కేవలం రాజకీయ అంశాలే వచ్చాయి, నీటి యుద్ధాలు జరిగాయి. ఎందుకంటే నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించి కూడా ఏపీ పోలీసులు అక్కడ వచ్చేసి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ దాడులు జరిపారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కూడా అప్పటి ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ. ఈసారి మాత్రం మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ చర్చలు సఫలం కావాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈ భేటీలో కొన్ని కీలక అంశాలు కూడా తీసుకురాబోతుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత పార్లమెంట్లో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాల్లో కీలకమైనటువంటి సీలేరు విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి ఆంధ్రలో కలిపారు. వాటికి సంబంధించి వాటిని వెనక్కి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ కోరుతుంది. వాటిపైన కూడా చర్చ ఎలా కొనసాగుతుంది, ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయి ప్రధానంగా అని చెప్పేసి కూడా ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రజలు కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఈ భేటీ ద్వారా కూడా 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కూడా కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కూడా ఇక్కడ వచ్చి వెయిట్ చేశారు. 10 ఏళ్లుగా కూడా ఇక్కడ అధికారులు తమను వేధిస్తున్నారు. దానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు తమ సమస్య పట్ల చొరవ చూపి తమకు రక్షణగా ఉంటారని చెప్పేసి కూడా వారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వినతి పత్రం ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా సరే సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, మంత్రుల బృందం కూడా భేటీకి ఉన్నారు. 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పి కూడా ఇటు ప్రజలతో పాటు నాయకులు, నేతలు కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయత్నించారు. కానీ ఈ భేటీలో కూడా 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సహచరులు, ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సందర్భంలో కూడా పనిచేసినటువంటి నేతలు కాబట్టి శాంతియుతంగానే ఈ సమస్యలకు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారని చెప్పవచ్చు.